వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారికి మనం లక్ష్యం అనేటువంటి ఒక చిన్న టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా 150 నుంచి కేవలం రూ. 300 ఫీజుతో దాదాపుగా 39 మందికి ఉద్యోగాలు కొట్టించడం అనేది జరిగింది. దాదాపుగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 2022 ఏపీ పోలీస్ కానిస్టేబుల్‌లో సివిల్ మరియు ఏపీఎస్‌పీ జాబుల గురించి సాధించినటువంటి నా యొక్క విద్యార్థులను మీరు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకు రీసెంట్‌గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా వారి యొక్క ఆర్థిక సాయం ద్వారా మనము లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి ఒక యాప్ డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఈరోజు 23వ తారీఖు కేవలం 7 రోజులు మాత్రమే ఉంది ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. మరి ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ఎస్సి నుండి మనకి జీడీ కానిస్టేబుల్ 2025, 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం విద్యార్హత 10వ తరగతి మాత్రమే. వయోపరిమితి కనుక చూసుకుంటే 18 నుంచి 23 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా 18 నుంచి 23 సంవత్సరాల వయసు అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు +5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు +3 ఇయర్స్ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద 25,487 పోస్టులు పడడం అనేది జరిగింది. పురుష అభ్యర్థులకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నుంచి 524 పోస్టులు, తర్వాత వచ్చేసరికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఏఎస్ఎఫ్ నుంచి 13,135 పోస్టులు, సిఆర్పిఎఫ్ నుంచి 5,366 పోస్టులు, సహస్ర సీమ బల్ ఎస్ఎస్బి నుంచి 1,764 పోస్టులు, ఐటీబీపీ నుండి 194 పోస్టులు, ఆర్మ్డ్ రిజర్వ్ నుంచి 150 పోస్టులు పురుష అభ్యర్థులకు కేటాయించడం అనేది జరిగింది. అదే మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి బీఎస్ఎఫ్ నుండి 92 పోస్టులు, సిఎఫ్ నుండి 1,460 పోస్టులు, సిఆర్పిఎఫ్ నుంచి 124 పోస్టులు, ఎస్ఎస్బిలో 0 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఐటీబీపీ నుండి 194 పోస్టులు, ఏఆర్ విభాగం నుండి 150 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఆఖరి కేవలం 31/12/2025 అంటే మీరు చూసే టయానికి కేవలం వారం రోజులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంది. ఎంపిక ప్రక్రియ విషయానికి వచ్చేసరికి పురుష అభ్యర్థులు 170 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి. అలాగే మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 157 సెంటీమీటర్ల వయసు కలిగి ఉండాలి. మొదటి పరీక్ష విధానానికి కనుక చూసుకుంటే సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ నుండి 20 క్వశ్చన్లు ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా 2 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. అంటే దాదాపుగా 40 మార్కులు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమెటిక్ దగ్గరకు వచ్చేసరికి 20 క్వశ్చన్లు ఉంటాయి. 40 మార్కులు దాన్ని కూడా కేటాయించడం అనేది జరుగుతుంది. తర్వాత రీజనింగ్ నుండి 20 క్వశ్చన్లు ఉంటాయి. 40 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి. దానికి కూడా 40 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే పిఎంటి, పీఈటీ దగ్గరకు వచ్చేసరికి పురుష అభ్యర్థులు 5 కిలోమీటర్ల పరుగు పందెం 24 నిమిషాల్లో, అలాగే 1600 మీటర్ల పరుగు పందెం 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 1600 మీటర్ల పరుగు పందెం 8.5 నిమిషాలలో, అలాగే 200 మీటర్ల పరుగు పందెం 5 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. పీఈటీ, పిఎండి దగ్గరకు వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పేసాను. మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు వచ్చేసరికి 5 కిలోమీటర్లు, 1600 మీటర్ల పరుగు పందెం. అదే మహిళలు వచ్చేసరికి 1600 మీటర్ల పరుగు పందెం, అలాగే 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత ఫైనల్గా మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నాకున్నటువంటి అనుభవం మరియు నాలెడ్జ్ ద్వారా మన తెలుగు మీడియం విద్యార్థులకు సరైన అవగాహన మరియు మెటీరియల్ లభ్యత కొరతను తీర్చడానికి కేవలం రూ. 599కే 6 నెలల వ్యాలిడిటీతో ఎస్ఎస్సి జీడీ 2025 కోర్సును లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు బేసిక్ టు అడ్వాన్స్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ షార్ట్కట్ వీడియోస్ క్లాసెస్తో పాటు జీకే, జిఎస్కి సంబంధించినటువంటి
మన ఎస్ఎస్సి జీడీ హ్యాండ్ నోట్స్ 3.0 ఉచితంగా లభించడం అనేది జరుగుతుంది. దీంతో పాటు ఇంగ్లీష్కు సంబంధించి ఎస్ఎస్సి జీడీ గత ప్రశ్నపత్రాల ఆధారంగా తయారు చేసినటువంటి సొంత నోట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఉద్యోగాలు కొట్టించిన తర్వాత మీ ముందుకు ధైర్యంగా నా విద్యార్థులు చేసినటువంటి ఆర్థిక సహాయం కారణంగా ఈ యాప్ను డెవలప్మెంట్ చేసి విద్యార్థుల కోసం మీ ముందుకు తీసుకుని రావడం అనేది జరిగింది. ఎస్ఎస్సి ఉద్యోగం, ఎస్ఎస్సి జీడీ ఉద్యోగం సాధించాలి అని కలగనేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క కోర్సును తీసుకుంటారని, అలాగే ఆశిస్తూ ప్లేస్టోర్లో మన యొక్క యాప్ పేరు లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి 6 నెలల వ్యాలిడిటీ ఉన్నటువంటి కేవలం రూ. 599 కోర్సును తీసుకుని మీ యొక్క ఉద్యోగాలు సాధించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క వీడియోని అయితే ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.